చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కేసులో క్వాష్ చేయమని 17A ప్రకారం అనుమతి తీసుకోలేదు కాబట్టి క్వాష్ చేయమన్నటువంటి పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులోకి వెళ్ళిందో దాంట్లో భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పు రావడంతో ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ముందుకు వెళ్ళింది. అసలు ఇద్దరు న్యాయమూర్తులు ఏమేమి తీర్పు ఇచ్చారో ఒకసారి చూద్దాం. జస్టిస్ బోస్ ముందుగా తీర్పు చదివారు. ఈ కేసులో 17A వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తుని ఈ అరెస్టుకి వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ మాత్రం కొట్టేలేవు. అనుమతి లేనంత మాత్రం రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదని జస్టిస్ బోస్ తీర్పిచ్చారు. మరోవైపు జస్టిస్ బేలాయస్ త్రివేది వచ్చేటప్పటికి ఈ తీర్పుతో విధించారు. ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించింది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17Aని ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17A రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చే మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష సాధింపుకు గురి కావద్దని మాత్రమే అంటూ ఆవిడ తీర్పునిచ్చారు. మొదటి తీర్పులో కీలకమైంది 17A వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గతంలో జరిగిన దర్యాప్తుని మాత్రం ఈ అరెస్ట్ను వర్తింపజేయరారు. అయినా చంద్రబాబుకి విధించే రిమాండ్ ఆర్డర్ని కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు. రిమాండ్ రిపోర్ట్ను కొట్టేయాలని కానీ చెల్లుబాటు కాదని కానీ చెప్పలేం. రిమాండ్ చెల్లుతుంది, కొనసాగుతుంది. అదే సమయంలో రెండో తీర్పులో చాలా క్లియర్గా చంద్రబాబు పిటిషన్కి 17A వర్తించదు. అట్లాగే 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేం. పాత కేసులకి 17A వర్తించదు. సవరణ వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే శిక్షణ వర్తిస్తుంది. కానీ చంద్రబాబు కేసుకు వర్తించదు. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించింది మాత్రమే. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఈ కేసుని 17Aకి ముడిపెట్టి ఊరట ఇవ్వలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వాళ్ళకి 17A రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగుల కక్ష సాధింపు గురి కావద్దని మాత్రమే. గవర్నర్ అనుమతి లేదనే కారణంతో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడం కుదరదు. ట్రయల్ కోర్టు ఏసీబీ కోర్టు విజయవాడ ఇచ్చిన రిమాండ్ పూర్తిగా సబవే. దర్యాప్తు కొనసాగించవచ్చు, ఛార్జ్షీట్ దాఖలు చేయొచ్చు, న్యాయ ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. ఇది ఇచ్చినటువంటి తీర్పు. ఇద్దరు కూడా రిమాండ్ అయితే కొట్టేలేమని చెప్పారు. కాబట్టి ఇక సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర ఏం తేలుస్తారన్నటువంటి చూడాల్సి ఉంది.